హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ పిండితో నేతి బొబ్బట్లు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మైదా పిండితో బొబ్బట్లు తినడానికి ఇష్టపడరండి. అందుకని గోధుమ పిండితో నేను ఇలా చేశానండి. బొబ్బట్లు అనేది టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయండి. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కుక్కర్ కింద తీసేసుకొని పావు కేజీ పచ్చనిపప్పుని నానబెట్టుకుందామండి 1 గంట పాటు. అలా పక్కన ఉంచేసేయండి. తర్వాత వేరొక గిన్నె తీసేసుకొని ఇందాక మనం పచ్చనిపప్పు తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకుందాం. చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని పిండికి మొత్తం పట్టించేలాగా అలా బాగా కలపండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలపండి. చూడండి అలా తీసుకుంటే అలా ముద్ద వస్తే చాలండి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి. గోధుమ పిండితో చేసినప్పుడు మనం కలరు అదొక విధంగా అనిపిస్తాయి కదండి, ఇప్పుడు వేస్తే ఎల్లోగా వస్తాయి. మైదా పిండి చేసినట్టే అనిపిస్తాయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మెత్తగా కలిపి పెట్టేసుకుందాం. సాఫ్ట్గా కలిపితే చాలండి, మరి ఎక్స్ట్రా సాఫ్ట్గా ఏం కలపని అవసరం లేదు. పిండి నానిన తర్వాత ఎట్లాగో చాలా మెత్తగా అయిపోతుందండి. చూడండి అలా కలిపేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి తీసుకొని పిండి చుట్టూ అప్లై చేసేసేయండి. అలా అప్లై చేసేసేసి మూత పెట్టేసేసి పక్కన ఉంచండి 1 గంట పాటు. కొంచెం ఎక్కువ టైం ఉన్నా పర్వాలేదు, 2 గంటల సేపు అన్నా ఉండించుకోండి. చూడండి పచ్చనిపప్పు అనేది గంట తర్వాత చూపిస్తున్నానండి, నానిపోయండి. ఇందాక మనం తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ రానివ్వండి. చూడండి ఆవిరంతా పోయినాక చల్లారినాక చూపిస్తున్నానండి. ఎంత మెత్తగా ఉడికిందో అంత మెత్తగా ఉడకాలండి. పప్పు అనేది చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో పోసేసుకొని నీళ్ళన్నీ వడపోసేసుకోండి. దాంట్లో పోసేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఉండొచ్చండి. నీళ్ళన్నీ కింద దిగిపోతాయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత తీసుకొని మిక్సీ జార్కి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం. చూడండి అంత మెత్తగా తీసేసుకోండి. అలా పక్కన ఉంచేసేయండి. దాన్ని కడాయి పెట్టేసుకొని మనం ఇందాక పచ్చనిపప్పు తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తోని గ్లాస్ బెల్లం తీసుకోండి. 1 స్పూన్ అలా వాటర్ యాడ్ చేసుకొని అలా బాగా కలపండి. చూడండి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ అవసరం లేదండి. చూడండి బెల్లం కరగడం అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే కొంచెం షుగర్ అనే యాడ్ చేసుకోవచ్చండి. 1 పావు కప్ దాకా చాలా స్వీట్గా ఉంటాయి. లేదు సరిపోద్ది అనుకున్న వాళ్ళు అలాగే వదిలేసేయండి. చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చనిపప్పు పేస్ట్ని అలా చేతికి కొంచెం పని పెడుతూ బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా చాలా బాగా కలపాలండి. చూడండి అలా వచ్చేసిందండి. దీన్ని బాగా చిక్కగా వచ్చే వరకు ఉడకబెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని బాగా కలపండి, లేదంటే అడుగంటేస్తుందండి. చూడండి అలా బాగా కలపండి. పూర్ణం అనేది మనకి జారు అయ్యిందంటే బొబ్బట్టు అనేది సరిగా రాదండి. చిక్కగా ఉండాలి. కొంచెం ఇలా వేసినప్పుడు అలా ఉండాలి. అప్పుడైతేనే మనకి బొబ్బట్టు చాలా బాగా వస్తుందండి. పూర్ణము ఆ కన్సిస్టెన్సీలో దించేసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 4-5 అలుకులు పొడుగు చేసేసుకోండి. కొంచెం నెయ్యి కానీ వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచండి. పూర్ణం అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని అలా ఉండలు చేసేసుకొని పక్కన ఉంచండి. చూడండి అలా అన్నిటినీ అలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత మనము పిండి చూసుకుందామండి. అట్లా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి పిండి అనేది చాలా బాగా నానిపోయిందండి. ఒక్కొక్క ముద్ద తీసేసుకోండి. చూడండి అలా 1 నిమిషం పాటు అలా కలిపేసేసేసి ఒక ముద్ద తీసేసుకొని అలా రౌండ్గా చేసేసుకుందాం. చూసుకొని నేనైతే ఇంట్లో ఉంటాయి కదండి కవర్స్, అవి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కొంచెం అలా నెయ్యి అప్లై చేసుకుంటూ అలా చేసుకోండి. తర్వాత మధ్యలో పూర్ణం పెట్టేసేసుకొని చుట్టూ అలా ఫోల్డ్ చేసుకోండి. అలా మధ్యలో ఉంటుంది కదండి, అట్లాగానే వేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ అలా బాగా చేత్తో రౌండ్గా వచ్చేస్తుందండి. అలా ప్రెస్ చేసేసుకుంటూ ఉండండి. చూడండి రౌండ్గా వచ్చేసిందండి. పెనం పెట్టేసుకొని హీట్ చేసేసుకొని
మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి బొబ్బట్టు అనేది. చూడండి, వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి. 1 నిమిషం పాటు అలా ఉడిచి టర్న్ చేయండి. చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. చలాక్ తీసుకొని అలా అలా అంటూ కాల్చుకోండి. 1 స్పూన్ తీసుకొని నెయ్యి తీసుకొని 1/2 స్పూను అలా అలా బొబ్బట్టు చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. అలా అలా రుద్దడం వల్ల బొబ్బట్టు అనేది చాలా బాగా పొంగుతుందండి. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. మళ్ళీ టర్న్ చేసుకోండి. ఒక సైడే ఉండించకుండా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. చూడండి అలా వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మరొకటి తీసుకొని చూపిస్తున్నానండి. అలా అలా బాగా చేతితో ప్రెస్ చేసుకోండి. మధ్యలో పూర్ణం అనేది పెట్టేసుకొని అలా రౌండ్ చేసేసుకోండి. చూడండి చూస్ చేసుకోండి. ఒకే దగ్గర పలసగా పెట్టేశారనుకోండి పిండి అనేది మనం చేసేటప్పుడు పక్కకెళ్ళిపోతుంది. అలా చూసుకొని రౌండ్గా పెట్టుకొని చేసుకోండి. చూడండి అలా అలానే కాల్చుకోండి. నెయ్యి మధ్యలో అప్లై చేసుకో పొంగుతాయండి. చాలా బాగా ఉంటాయండి. ఇలానే అన్నిటినీ కాల్చేసుకోండి. చూడండి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. తినేదానికి చాలా బాగుంటాయండి. చూడండి అన్నిటినీ అలా పెట్టేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా అలా చేసుకొని తినండి. చాలా బాగా ఉంటాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.